38 ఇండస్ట్రీ ఏమన్నాడంటే 150 గొర్రెలు 11 గొర్రెలు అని చెప్పాడు కదా. సో వైసీపీ వాళ్ళ గురించి సో మీ దాన్ని మీరు ఎలా చూస్తారు బ్రో? సినిమా ఈవెంట్ లో మాట్లాడచ్చా? అవునన్నా, నేను అది చూసిన, నిన్ననే చూసిన నేను. లైక్ ఒకప్పుడు పృథ్వీరాజ్ గారు అంటే చాలా లైక్ రెస్పెక్ట్ ఉండే, కానీ ఇట్లాంటి ఏదో మాటలు మాట్లాడతాడని చెప్పేసి నేను అస్సలు అనుకోలే. లైక్ ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండే, అంటే అంత కష్టపడి పైకి వచ్చిండు అది అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు. కానీ కొంతమంది నా కొడుకులు అంటే పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రతి ఒక్కడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మీరు సినిమాలో కలిపేస్తారు. అది ఎంతవరకు నువ్వు 150 గొర్రెలు ఉండొచ్చు, ఎన్న ఉండొచ్చు, నువ్వు మాట్లాడిన దాని వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లైలా సినిమాని బైకౌట్ చేద్దామని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నీ ఒక్కడి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వాల్సి వస్తుంది. సో నువ్వు మాట్లాడేది నీ యాక్టింగ్ ఏమని ఉంటే సినిమాలలో చేసుకో, అర్థమవుతుందా? ఇట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ఏదో పీకేదాము ఏదో చేసేదాము అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి లైక్ ఒక చిల్లరగాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. ఆడ నీకు 150 గొర్రెలు ఉంటేంది, 180 గొర్రెలు ఉంటేంది, లేకపోతే 1,00,000 గొర్రెలు ఉంటే నీకెందుకు? నువ్వే ఒక గొర్రెలాగా పోయి మాట్లాడుతున్నావు. నీకేం అవసరం అయ్యా? మళ్ళీ ఏమనంటే మళ్ళీ నువ్వు ఆడ మాట్లాడుతావు, నీ మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. మళ్ళీ నువ్వు ఏదో ఒక సినిమా తీస్తావు, ఆ సినిమాకి తీసుకొచ్చాగానే మళ్ళీ వాళ్ళ పరిపాలన వచ్చినప్పుడు మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీలో హీరోలనే మళ్ళీ జైలుకి పంపించడాలు, అట్లా చేయడాలు ఇట్లా చేయడాలు మళ్ళీ అవుతాయి. నువ్వు ఒక మాట అంటావు, పోయి నీ ఇంట్లో కూర్చుంటావు, కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు? మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మీ నోరుకి అదుపు ఉండాలి, మీకు ముడ్డికి సిగ్గుండాలి ఒక మాటలో చెప్పాలంటే. రీసెంట్ గా మనం చూసుకుంటే సంక్రాంతికి వచ్చిన ఈవెంట్ లోకి రీసెంట్ సక్సెస్ ఈవెంట్ లోకి పిఠాపురంలో పెట్టారు కదా. సో ఆ ఈవెంట్ లోకి ఇలాగే మాట్లాడారు. సో వైసీపీ టార్గెట్ చేసి మాట్లాడారు. అలా మాట్లాడడం అవసరం? ఒక సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ గురించి మాట్లాడడం అవసరం అంటారా? పృథ్వీరాజ్ నోటిదులు ఎక్కువైందా తగ్గిందా? నోటిదుల చాలా ఎక్కువైందన్న, చాలా అంటే చాలా ఎక్కువైంది. వాళ్ళు కాదు గొర్రెలు, ఈయన గొర్రె. ఎందుకనంటే నువ్వు సినిమా ఇండస్ట్రీని నీ సినిమా గురించి నువ్వు చూసుకో. నువ్వేమైనా రకరకాల యాక్టింగ్ చేయాలి, లేకపోతే నువ్వేమైనా ఇరగదీయాలి, లేకపోతే పొడి చేయాలి అని నువ్వేమైనా అనుకుంటే నువ్వు పొడిచేదో తెలుగు ఇండస్ట్రీలో పొడుసు, అర్థమవుతుందా? నీకు పనికిరాని విషయంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోయినట్టు నువ్వు పనికిరాని విషయంలో పోయి నీకు 150 గొర్రెలు ఉంటేంది, 180 గొర్రెలు ఉంటే నీకు ఎందుకురా నాయన? అర్థమవుతుందా? నీ వల్ల మొత్తము సరే, నువ్వు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ మళ్ళా వైసీపీ వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మళ్ళా నిన్ను కాదు నిన్నొక్కని అంచేస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది హీరోస్ ని ఏదైతే మనం రీసెంట్ గా అల్లు అర్జున్ చూసినామో అట్లాంటి వాళ్ళని చూసేసి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి జైలు పంపించడాలు ఇవన్నీ చేస్తాయంటే ఎవడో కుక్క నీస్తాడు, కుక్క రోడ్ మీద ఏమంటారు ఫంక్షన్ లా బాగుతుంది. ఏదో ఫేమ్ కోసమో లేకపోతే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాడో ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడో అని చెప్పేసి ఇట్లా ఒరుగుతావు. ఒరిగిన తర్వాత నష్టపోయేది వేరే వాళ్ళు. అనవసరంగా అభిమానులము మేము ఇక్కడ చాలా నష్టపోతున్నాం, అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూసుకుంటే ఏవైతే వ్యాఖ్యలు చేశాడో మన 30 ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు, సో ఇప్పుడు దాని వల్ల ప్రొడ్యూసర్ నష్టపోయే ఛాన్స్ ఉంది అనుకుంటారు? అదే టోటల్ ఓవరాల్ గా వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, మొత్తం నెగిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ గొర్రెలతో నీకు పని, ఏ ఫంక్షన్ మీద వచ్చావు ఆ పని చూసుకున్నారు మాట్లాడారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కంపల్సరీ మన ప్రొడ్యూసర్లకి మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కంపల్సరీ చాలా నష్టం అన్న. ఎందుకనంటే లైక్ ఇట్లాంటి ఒక ఎదవ పోయి మాట్లాడతాడు. లైక్ ఈయనకి ఇంతకు ముందు మాకంటే చాలా రెస్పెక్ట్ ఉండే. లైక్ 30 years ఇండస్ట్రీ అంటాడు, అట్లా కష్టపడొచ్చిండు ఇట్లా కష్టపడొచ్చిండు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడండి. అరే ఎట్లా మాట్లాడినా సరే కొంచెం కామెడీ వేయాలని అనిపించుండే, కానీ ఇట్లా ఆడియో ఫంక్షన్కి వెళ్ళి లైక్ గొర్రెలు లైక్ ఇట్లాంటి మాట్లాడడం మొత్తం అంటే సొల్లు కబుర్లు అన్న. ఇట్లాంటి వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే పృథ్వీరాజ్ ని పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటంటే మన వైసీపీ ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనోడిని ఎట్లా జైలుకు పంపిస్తాడు కదా, ఈయన కూడా ఏదో ఒక ముడేసి ఈయన జీవితానికే ముప్పు తెచ్చుకుంటుండన్న మన 30 years ఇండస్ట్రీ బాబు. కిరాక్ ఆర్పి విషయంకి వస్తే లైక్ ఒక చెత్తన ఎదవ. లైక్ ఎంత అంటే నాకు ఎప్పటి నుంచో చెప్పాలని చెప్పేసి ఇది ఉంది. థ్యాంక్స్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు ఎలా చూసుకున్నా సరే వాడు ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, లేకపోతే వాన్ లాంటి ఎవడన్నా సీఎం పదవి ఇస్తే లైక్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి దద్దమ్మ ఏమైతే చేస్తుండో ఈ దద్దమ్మ కూడా అట్లాంటోడే. వీడు అల్లు అర్జున్ విషయంలోనే చాలా ఏమంటారు మాకు ఫ్యాన్స్ కే చాలా వాడు ఏడన్నా కనిపిస్తే సంపేంత కోపం వస్తుంది మాకు. అట్లాంటి నిన్నమన్నా కూడా తిరుపతి లడ్డులా రోజా కొవ్వేసి కలిపిర్రు, లైక్ ఇట్లాంటి చండాలమైన వ్యాఖ్యలు చేస్తుర్రు. అరే అందరికి చెప్పేది ఒకటే, మీరు ఏమన్నా డ్రామాలు చేయాలంటే
టాలీవుడ్ లో చేయండి, లైక్ సినిమాలలో చేయండి మీకు ఇచ్చే రోల్లో. అంతేగాని అనవసరంగా మీరు ఏదో చేద్దాము ఏదో పీకేదాం అని చెప్పేసి ఇట్లాంటి అనవసరం విషయాలలోకి వెళ్ళి లైక్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీరు నాశనం చేయకండి భయ్యా, చెప్పేది అదే. గతంలో రోజా కాలు పట్టుకున్నాడు అవసరాల కోసం, రోజా మనస్ఫూర్తిగా ఆయనని అభినందించి ఆ షాప్ పెట్టించి చాలా చోట్ల తిరిగింది. అలాంటి రోజాని ఈ రోజు తిట్టడం ఏమైనా కరెక్ట్ అనుకుంటారు? మేము చెప్పేది అదే అన్న, ఈడు ఒక విశ్వాసం లేని కుక్క అన్న కిరాక్ ఆర్పి అంటే. ఏదో పవన్ కళ్యాణ్ కి ఫేమ్ ఉంది, పవన్ కళ్యాణ్ విషయంలో పోతే మనోనికి లైక్ ఏదో ఒక ఇస్తాడు. ప్రతి ఒక్క కుక్క అట్లనే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో లైక్ యాక్టింగ్ రోల్స్ ఎవరైతే మన కామెడియన్ గా చేస్తారో వీళ్ళందరూ ఏం చేస్తారు, లైక్ అరే మన సినిమాలో దున్నేసినాం కదా, ఇంకా మనకి నెక్స్ట్ ఏదన్నా పార్టీలలో ఇస్తే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఏం కాదన్న అసలుకి. ఎంత ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ కిరాక్ ఆర్పి పరిస్థితి ఏంది? కిరాక్ ఆర్పి ఏ నది ఒడ్డున ఏ సముద్రం ఒడ్డున తేలుతారు అనుకుంటారు? నాకు కనిపించడం అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే వైసీపీ అధికారాలకు వస్తే లైక్ ఇంతకు ముందే మనం చూసినాం, ది గ్రేట్ సీఎం ఇంతకు ముందు ఎవరైతే మన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడే మనోడు చాలా మంచిగా చేసిండు. అట్లాంటినే ఆ చుక్కలు చూపించిండు. ఇట్లాంటి సినిమా దాంట్లో ఉన్నోనికి అయితే ఇంకా వాడు బతకడమే కష్టం అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఓటమితో ఉండరు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏమొస్తుంది? నీకేమన్నా ఆడియో ఫంక్షన్ పిలిస్తే నువ్వు సినిమా గురించి మాట్లాడు, నీ మొగతనం ఏమైనా ఉంటే సినిమాతనంలో చూపెట్టు. అంతేగాని చెత్త ఎదవలాగా నువ్వు పోయి ఆడికి పోయి వైసీపీ వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, 11 గొర్రెలు ఉన్నాయంటే ఇప్పుడు గొర్రెలే అంటావురా బాబు, రేపు ఆ గొర్రెలు నేను ఏమంటారు ఏం చేస్తారో కూడా నీకు అర్థం కాదు. సింహంలాగా అన్న మన డిస్కవరీ ఛానల్లో మన లేడీని వేటాడినట్టు వేటాడతాయి. కాకపోతే మన డిస్కవరీ ఛానల్లో చూస్తాము, ఇది మనం చూడలేం, సాక్ష్యం ఉండదు. ఎందుకంటే ఆడున్నది జగన్ కాబట్టి.